టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం జరగలేదని భావిస్తున్నానని అన్నారు. ఈ మాట ఆవేదనతోనే చెప్తున్నాను తప్ప వ్యతిరేకతతో కాదని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని తెలిపారు. గత ఎన్నికల్లో ఎంతో మంది పోరాటం చేసి ఎదురు తిరిగి టీడీపీ టికెట్లు పొందాలని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కేసినేని చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతులు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పు. నేను అంటే వెనక మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను అందరిని ఎదిరించా. కొడాలి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీ వాడు పులిగా పడిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫెయిల్ అయ్యి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారని అప్డేట్ ఉంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? విజయవాడలో ఏదైతే మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఈ రోజు అయితే ఏదైతే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే తన కార్యాలయంలో ఏదో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసినట్లయితే మనం చూస్తానే ఉన్నాం. ప్రధానంగా నేను పార్టీకి ఎంతో సేవ చేశాను. రక్తంతో గతంలో ఎన్నికలకు ముందు రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కాళ్ళకి నేను ఆ రక్తంతో కూడా అభిషేకం అయితే చేశాను. కానీ ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చాలా ఆవేదనతో గురవ్వాను. ఏ పని కాకుండా నాకైతే ఏ పని కూడా కావట్లేదు ఈ ప్రభుత్వంలో లేక కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసినట్లు చూస్తాను. ఈవెన్ ఎస్ఐ సిఐల యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎమ్మెల్యేల మాటే నెగ్గింది. ఎమ్మెల్యేలు సూచన వరకే సిఐలుగా అయితే ఆ బాధ్యతలు అయితే ఇచ్చారు తప్ప నా మాట చెల్లుబాటు కాలేదని కూడా తన ఆవేదన అయితే వ్యక్తం చేసినట్లయితే కనిపిస్తుంది. అదే విధంగా నా కార్యకర్తలకు ఎవరికి కూడా నేను ఏమీ చేయలేక ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కార్యకర్తలు నన్ను క్షమించండి. కార్యకర్తలకి ఈ సందర్భంగా అయితే కార్యకర్తలకి క్షమాపణ చేస్తాక తీసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక రకాల అవమానాలు ఎదురయ్యాను. కొడాలి నాని, వంశీ, పేర్ని నాని, విజయసాయి రెడ్డి లాంటి వారితో కూడా నేను ధీటుగా వారికి ప్రభుత్వంకి కౌంటర్ గా ఇచ్చిన సందర్భాలు నేపథ్యంలో దాదాపు 37 కేసులు నా పేరు కూడా నేను పెట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి కౌంటర్ గా ఇచ్చినందుకు, తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడినందుకే నాకు 37 కేసులు నా పైన కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రిపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ప్రభుత్వంపై నాకు ఎటువంటి వ్యతిరేకత కూడా ఈ మాటలు చెప్పలేదు. కేవలం నా ఆవేదనతో, నాకు జరుగుతున్న అన్యాయంతో మాత్రమే ఈ ఆవేదనతో మాత్రం మాట్లాడుతున్నాను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అదే కాకుండా కేవలం అధికారం ఉంటే మాత్రమే మనం ఎవరికన్నా ఎటువంటి సహాయమైనా చేయగలం, ఏమన్నా చేయగలం. అధికారం లేకపోతే ఏమీ చేయలేమని చెప్పేసి కూడా తన మనసులో మాట్లాడితే బయట పెట్టినట్లు మనం చూస్తాను. రాబోయే 2029లో అయితే తప్పకుండా నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను. 100% గెలుస్తాను. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో వీరు కూడా 3 సార్లు విజయవాడకి పార్లమెంటరీ సభ్యులుగా ఎన్నికవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అయితే బుద్ధ వెంకన్న చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసినేని చిన్నిపై ఎంతో నమ్మకంతో కొన్ని కీలకమైన బాధ్యతలు, రాష్ట్ర బాధ్యతలు కూడా అప్పచెప్పారని చెప్పేసి కూడా ఆయన పైన కొన్ని ప్రశంసల జల్లు కూడా కొలిపించినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా మనకు అర్థం అవుతున్నాయి. అదేవిధంగా త్వరలో బుద్ధ వెంకన్నతో పాటు నాగుల మేర కూడా పదవులు రాబోతున్నాయి. తప్పకుండా మేమంతా ప్రజలకు సేవ చేస్తామంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాకుండా కేవలం బీజేపీ కార్యకర్తలకే విజయవాడ పశ్చిమలో పనులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నోటీసుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఏదైతే కేసినేని ఎంపీకి అయితే సూచనలు చేసినట్టుగా అర్థమవుతుంది. ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.
ఏపీలో